పాలనలో కల్తీ నెయ్యి సరఫరా చేసిన కుంభకోణంపై శాసన మండలిలో చర్చ జరగనుంది. కల్తీ నెయ్యిపై అధికార ప్రతిపక్ష వైసీపీకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దీనిపై సభలో వాడివేడి చర్చ జరగనుంది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి వైసీపీ పాలనలో కల్తీ నెయ్యి సరఫరా చేసిన కుంభకోణంపై శాసన మండలిలో చర్చ జరగనుంది. కల్తీ నెయ్యిపై అధికార ప్రతిపక్ష వైసీపీకి మధ్య మాటల యుద్ధం కొనసాగనుంది. దీనిపై సభలో వాడివేడి చర్చ జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఈరోజు శాసన మండలి సమావేశాల్లో భాగంగా తిరుమల లడ్డు అంశానికి సంబంధించి స్వల్ప వ్యవధి చర్చ జరగనుంది. శాసన మండలి సమావేశం అయిన తర్వాత క్వశ్చన్ అవర్ ఉంటుంది. క్వశ్చన్ అవర్ తర్వాత ఈ తిరుమల లడ్డు అంశానికి సంబంధించి స్వల్ప వ్యవధి చర్చను శాసన మండలిలో ఈరోజు చేపట్టనున్నారు. ఇప్పటికే శాసన మండలిలో తిరుమల లడ్డు అంశానికి సంబంధించి చర్చ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా తిరుమల లడ్డు నెయ్యి కల్తీ అంశానికి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలతో చర్చకు సిద్ధమయ్యాయి. ఇంతకుముందే అసెంబ్లీలో కూడా ఈ అంశానికి సంబంధించి చర్చ జరిగింది. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా 10 మంది ఎమ్మెల్యేల వరకు ఈ అంశంలో చర్చలో పాల్గొన్నారు. అయితే శాసన సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు. దీంతో ప్రభుత్వం తాను చెప్పాల్సినటువంటి అంశాన్ని మొత్తాన్ని కూడా శాసనసభలో చెప్పింది. అయితే శాసన మండలిలో పరిస్థితి మాత్రం ఇంతకు కొంత భిన్నంగా ఉంటుంది. శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్సీలు కూడా మండలికి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు శాసన మండలిలో ఖచ్చితంగా తిరుమల లడ్డు అంశానికి సంబంధించి వాడివిడిగా చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే వైసీపీ హయాంలో తిరుమల లడ్డు తయారీకి వాడినటువంటి నెయ్యిలో కల్తీ జరిగిందంటూ సీఎం చంద్రబాబుతో పాటు అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విమర్శలను తిప్పికొస్తూనే మరోవైపు తిరుమలకు ఏదైతే ఇందాపూర్ నెయ్యి సరఫరా చేస్తుందో ఆ ఇందాపూర్ కంపెనీకి అదేవిధంగా హెరిటేజ్ కి మధ్య ఉన్నటువంటి సంబంధాలపైన కూడా చర్చ జరపాలంటూ గత కొన్ని రోజులుగా శాసన మండలి సమావేశాలను జరగకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి జరిగిన తిరుమల లడ్డు కల్తీ అంశాన్ని సభలో మాట్లాడే అవకాశం ఉండగా మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు ఇందాపూర్ హెరిటేజ్ మధ్య ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించి, అంతేకాకుండా హెరిటేజ్ డైరీకి మిగిలినటువంటి డైరీలు ఏవైతే కొన్ని డైరీలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సంబంధాల గురించి కూడా శాసన మండలిలో చర్చించేందుకు సిద్ధమైంది. అదే